నమస్కారం, వెల్కమ్ టు సామాన్య న్యూస్. ఈనాటి వార్తలు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులు సీఎం చంద్రబాబు ఆన్లైన్ లో మాట్లాడారు. కుప్పానికి త్వరలోనే 6,300 కోట్ల పెట్టుబడులతో మరొక 8 కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మొత్తం స్థానికంగానే తయారు చేస్తున్నామని, ఇక్కడ నుంచి పలు ప్రాంతాలకి సౌర విద్యుత్ అందిస్తామని చెప్పారు. కుప్పంలో డైరీ, పౌల్ట్రీ రంగానికి విస్తరించాలని, గతంలో కుప్పంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రారంభించగా ఆ తర్వాత రైతు పిల్లలు కూడా ఐటీ చదివారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, ఐటీ ఉద్యోగాలు చేసిన వారిలో కొందరు పారిశ్రామికవేత్తలుగా మారారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35% తెలుగు వాళ్లేనని, ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలని కుప్పం నుండి ఎడ్యుకేషనల్ హబ్ మారుస్తున్నామని, ఇప్పటికే కుప్పంలో యూనివర్సిటీ, మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. ప్రైవేట్ రెసిడెన్సీ పాఠశాలకు ప్రోత్సహిస్తున్నామని, ఇక్కడి నుంచి విదేశాలకు నాణ్యమైన పండ్లు ఎగుమతి చేస్తున్నామని, ఎవరికి ఏ వ్యాధి ఉన్నా ఇంటి వద్దనే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్ గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ రోజు మనం ఒక నాంది పలికాం. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం, లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే దానికి కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకుంటే ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మనం మన ప్రాంతాన్ని ఇన్ సత్యవే మీరు చూస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇంకొక పక్కన బిర్లా మనతో ఒక అగ్రిమెంట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వేల మందిని స్కిల్ డెవలప్మెంట్ చేసి మన వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్త్లు ఏమన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని లోకల్ పీపుల్ కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఇక్కడనే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇంకొక పక్కన వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం, కోవర్కింగ్ స్పేస్ కూడా తీసుకొస్తాం. అంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి పని చేసుకుంటారు. పని చేసిన తర్వాత ఫిజికల్ గా పోవాలంటే ఫ్యాక్టరీస్ అని వచ్చాయి, ఇంకా వస్తాయి. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఇంకా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కంటిన్యూగా కోవర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి వివిధ కంపెనీలకు అక్కడ పనిచేస్తూనే వాళ్ళు కూడా నేర్చుకుంటూ, స్కిల్ నేర్చుకుంటూ ఇంకా పైకి పోయే అవకాశం వస్తుంది. ఈ రోజు మహిళల్లో డాక్రా సంఘాలు ఉన్నారు. మీ దగ్గర డబ్బులకు ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇందులో ప్రధానమైన పాత్ర డాక్రా సంఘాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరమే 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని మనం డాక్రా సంఘాల నుంచి, మెప్మా సంఘాల నుంచి తయారు చేస్తున్నాం. అల్టిమేట్ గా ప్రతి ఒక్క మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనేది నా ఆలోచన. ప్రతి ఒక్క యువత కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి. ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే ఇది ఇంకొక చరిత్ర తిరగరాసే నిర్ణయం. ఆ నిర్ణయం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. రెండోది 1 ఫ్యామిలీ 1 ఏ. రాష్ట్రంలో విస్తృతంగా బస్ సర్వీసులు పెంచడం వల్ల పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ఏపీ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నుంచి విశాఖకు నూతనంగా 3 ఏసీ బస్ సర్వీసులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవల బస్సు ప్రమాదాలు జరగడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆటోమేటిక్ స్ప్రింక్లర్ల సిస్టమ్ బస్సులో ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదని అన్నారు. బస్సులో భద్రతా ప్రమాణాలపై ప్రధాని మోడీ లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి చర్చిస్తామని అన్నారు. కర్నూలు ఫైర్ అయ్యి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ సిస్టము, ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే CO2తో ఫాగ్ని రావడము, ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు జస్ట్ 1.5 నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. సో ఇది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ మొన్ననే PM గారికి లెటర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ 1.5-2 lakhs. ఒకవేళ ఒక లా, ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి, అదే కానీ ఉండినింటే నాకు తెలిసి ఆ 19 ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా. సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితేష్ గడ్కర్తో కలిసి ఎట్లయినా 3rd వీక్లో
ఢిల్లీకి పోయేది ఉంది. అప్పుడు గ్యారంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారు అనుకోండి, ఎవరు వాళ్ళు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తేవాలంటే ఇన్ని ఫ్లోర్స్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్స్, ఫైర్ అన్నీ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం లేదు, ఒక లా తేవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక 3-4 days బ్యాక్ కూడా నార్త్లో ఎక్కడో జరిగిందని చెప్పిందా నేను ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా సేఫ్టీ పరంగా తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భక్త కనకదాస్ జీవితం అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా సామాజిక చైతన్యానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని, తీదేపాకు ఎప్పుడూ అండగా నిలబడ్డారని తెలిపారు. బాలయ్యను 3 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన గొప్ప నేల అనంతపురం అని కొనియాడారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో చీకటి రాజ్యం చూసినట్లు తెలిపారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు, కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. అంతేకాదు, బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులన్నీ అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ నన్ను అడుగుతాం కూడా జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ లో ఉంది. తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మా కురుబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ గల ప్రభుత్వాలు మారినాయి. ఆ పనులు పూర్తవలేదు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం. కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవన్ అన్న, నా పవన్ మోందా తుఫాన్ సమయంలో అధికారిక యంత్రాంగం చక్కగా పనిచేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురం కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు. మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికీ కూడా 50 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చాం. మిగతా జిల్లాలో అయితే ఎవరైతే బోటుండి వేటకెళ్లేదో వాళ్ళకి 50 కేజీలు ఇచ్చారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ జిల్లా వ్యవసాయం, హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం. నిన్నటి వరకు సమయం ఇచ్చాం. ప్రతి గ్రామానికి, ప్రతి రైతు దగ్గరికి వెళ్లి ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకుని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి చేపట్టి భక్తులకు పెద్దపీట వేస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు.
వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని జంబిదొడ్డిలో ఉన్న ఆలయం సమావేశపు కార్యాలయంలో పాలక మండలి మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. 24 అంశాలపై చర్చించారు. అనంతరం చైర్మన్ తో పాటు ఈవో సీనా నాయక్ మీడియాతో మాట్లాడారు. తొలుత చైర్మన్ మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణలకు పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్ష విరమణలో కూడా అన్ని ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేస్తున్నామని, ఇంజనీరింగ్ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కనకదుర్గా నగర్ ఘాట్ రోడ్ లోని దుకాణాలన్నింటినీ మహామండపం 5వ అంతస్తులోకి మారుస్తున్నట్లు చెప్పారు. టెంపుల్ మీద ఉన్న షాపులు ఎవరైనా సరే బోర్డులు పెట్టాలి, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కువ రేట్లకు అమ్మకుండా పకడ్బందీగా ఉండాలనుకున్నాం. మరి మేము కూడా 2 షాపులు రన్ చేయాలని దేవాలయం తరఫున అలవాటు చేద్దామని భక్తులకి అన్ని వస్తువులు దాంట్లో ఉండేటట్టుగా అలా చేస్తే కొంత కంట్రోల్ అవుద్దని మా ఉద్దేశం. సైన్ బోర్డులు శివాలయం, కుంకుమ పూజ దారి, లిఫ్టుల దారి అని మొత్తం పెట్టాలి. అది కంపల్సరిగా పెట్టాలని ఘాట్ రోడ్డు మీద కానీ ఇక్కడ కానీ ఏ షాపులో కూడా ఉండటానికి వీలు లేదు అనే నిర్ణయానికి వచ్చాం మేము. ఎందుకంటే భక్తులు పెరిగిపోయారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ప్లేస్ చాలట్లేదు మనకి. ప్రైవేట్ షాపులు ఇవి కూడా ఉండటానికి లేదు. అక్కడ ఒక 24 అంశాల మీద డిస్కషన్ చేశాము. దాంట్లో 18 అంశాలు పూర్తిగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు, రాబోవు భవానీ దీక్షల విరమణకు సంబంధించి, ప్లస్ ఆన్గోయింగ్ వర్క్స్లలో ఏమేమి ఉన్నాయో దాని గురించి, టోటల్గా టెంపుల్లో జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాము, ఇంకా దీన్ని మెరుగ్గా ఏ విధంగా చేయాలి, టెంపుల్కి సంబంధించిన ఆదాయాన్ని కూడా మంచిగా పెంచుకుంటూ మనం చేయబోయే పనిని అడ్వాన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు యొక్క మా ధర్మకర్తల మండలి సమావేశంలో అన్ని విషయాలు కూడా గుంటూరు ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సింపుల్ ఎనర్జీ ఈవీ బైక్ షోరూమ్ ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. సింపుల్ ఎనర్జీ బ్రాండ్ కు చెందిన హై పికప్ తో కూడిన 3 వెహికల్స్ ను ఎమ్మెల్యే మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ సింపుల్ ఎనర్జీ షోరూమ్ హైయెస్ట్ రేంజ్ వెహికల్స్ ను సరసమైన ధరలకే కస్టమర్లకు అందిస్తుందని అన్నారు. సింగిల్ ఛార్జ్ తోనే 248 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని అన్నారు. వెహికల్ సామర్థ్యం, ఫ్యూచర్స్ గురించి వివరించారు. దేశం యావత్తు ఈవీ రంగం పట్ల ఆసక్తి చూపుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో షోరూమ్ అధినేత రోహిత్ ముప్పాల్ల, ఏబీసీ సిఓ డాక్టర్ తరుణ్ కాకాని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో సింపుల్ స్కూటర్స్ పేరుతో ఒక ఈవీ బ్రాండ్ని నూతనంగా సోదరుడు రోహిత్ గారు అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కలిసి ఈవీ రంగంలో ఒక షోరూమ్ని పెట్టడం జరిగింది. మనందరికి కూడా తెలుసు, ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున మొబిలిటీకి సంబంధించి గతంలో లాగా ట్రెడిషనల్ డీజిల్, పెట్రోల్ అటువంటివి కాకుండా ఈవీ వైపు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కానీ ప్రజలు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొల్యూషన్ని అరికట్టేటువంటి విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈవీ వెహికల్స్ని, ముఖ్యంగా అగ్రికల్చర్తో పాటు ట్రాన్స్పోర్టేషన్తో లాజిస్టిక్స్ సంబంధించినటువంటి దాంట్లో పర్సనల్ వెహికల్స్ వరకు పెద్ద ఎత్తున ఈరోజు ఈవీ సెక్టార్కి సంబంధించినటువంటి వెహికల్స్ని వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా నూతనమైనటువంటి బ్రాండ్స్ అనేక వస్తూ ఉన్నాయి. సింపుల్ బ్రాండ్తో ఈరోజు హై వేరియంట్ 3 వెహికల్స్తో 3 డిఫరెంట్ మోడల్స్తో, ఎందుకంటే హై పికప్తో ఈరోజు దాదాపు ఒక బ్యాటరీ ఛార్జ్తో 240 కిలోమీటర్ల వరకు ప్రయాణించేటువంటి వెసులుబాటు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి మోడల్స్ అన్నీ కూడా 60, 70, 100, 120 వరకు పరిమితం అయితే ఈరోజు వీళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఈ సింపుల్ వెహికల్ దాదాపు 240 కిలోమీటర్ల వరకు ఒక ఛార్జ్తో ప్రయాణించేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి తప్పకుండా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఈవీ వెహికల్ని ప్రతి ఒక్కరు కూడా కొంటా ఉన్నారు. ఈ సింపుల్ బ్రాండ్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసి వారు తప్పకుండా తీసుకోవాలని చెప్పి రోహిత్ గారు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో షోరూమ్ స్పేర్స్ డివిజన్తో పాటు సర్వీస్ కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సింపుల్ బ్రాండ్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతాం. అలా గుంటూరులో మా సింపుల్ ఎనర్జీ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. మా చీఫ్ గెస్ట్ నజీర్ అహ్మద్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. అలాంగ్ విత్ తరుణ్ కాకాని అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సింపుల్ కంపెనీ అఫీషియల్స్ వచ్చారు. యాక్చువల్గా మన కంపెనీ గ్రేట్నెస్ ఏంటంటే
మీకు సింగిల్ ఛార్జ్లో హైయెస్ట్ రేంజ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. దగ్గర సింగిల్ ఛార్జ్కి మనకి 248 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నాం. 0 to 80 కూడా మనకి 3 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. సో ది హైయెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్స్ మీకు ప్రీమియంగా ఉంటాయి, రిచ్గా ఉంటాయి, వెహికల్ డ్యూరబుల్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వెహికల్కి మనం ఇచ్చే బ్యాటరీ కూడా మోటార్ అండ్ బ్యాటరీ రెండు కలిపి 8 years ఉంటాయి. ఇది ఇండస్ట్రీస్ ఫస్ట్ గేమ్ చేంజర్ కూడా. మేము ఆల్రెడీ ఈ వెహికల్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇచ్చాం, పోలీసు శాఖకి. సో మీరందరూ మా వెహికల్ ఖచ్చితంగా మీకు నచ్చిద్ది అనుకుంటున్నాం. మనది అబోవ్ ది ప్రీమియం సెగ్మెంట్ అండ్ మన వెహికల్స్ కూడా చాలా రిలయబుల్గా ఉంటాయి. మనకి డే టు డే యూసేజ్ కానీ దేనికైనా సరే ది పర్ఫెక్ట్ వెహికల్. సో మీరందరూ మన గుంటూరు ప్రజలందరూ మన షోరూమ్కి విజిట్ చేయండి. కరెక్ట్గా గుంటూరు ఆటోనగర్ స్కోడా షోరూమ్ పక్కనే మన షోరూము. థ్యాంక్ యూ నజీర్ అహ్మద్ గారు వచ్చినందుకు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ మేరకు ఏదైతే గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి, కాలుష్యాన్ని తగ్గించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. మరి గుంటూరులో కూడా ట్రాఫిక్ దృష్ట్యా పెరుగుతున్నటువంటి నగర కాలుష్యాన్ని తగ్గించే విధంగా మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నజీర్ అహ్మద్ గారు కూడా ఈ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువ ప్రమోషన్ అవ్వాలి అని చెప్పేసి ఆయన కూడా తెలియజేయటం, మరి ఆయన పిలుపు మేరకు స్పందించి, అలాగే చంద్రబాబు గారి పిలుపు మేరకు కూడా స్పందించి ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి ముఖద్వారం అయినటువంటి మన ఆటోనగర్లోనే మన సింపుల్ షోరూమ్ అనేది సోదరుడు రోహిత్ ముప్పాళ్ళ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దక్షిణ భారత్ ఖేలో ఇండియా సభ్యులుగా ఉన్నటువంటి మేము ఎప్పుడు కూడా ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చేటువంటి బ్యాటరీ మీద ఇచ్చేటువంటి కన్సెషన్ ఏదైతే ఉందో అవి కూడా తప్పకుండా పాస్ ఆన్ చేస్తూ కేవలం 2-wheeler సెగ్మెంట్నే కాకుండా మరి రాబోయే రోజుల్లో 3-wheeler అలాగే పెద్ద సెగ్మెంట్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ గుంటూరు నగరం అమరావతి రోడ్డులో నూతనంగా మాదిగ భవన్ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయాన్ని పత్తిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాదిగ జాతి యువకులు ఉన్నత పదవులు, ఉద్యోగాలు అధిరోహించడానికి ఒక వేదిక కావాలి, అదే మాదిగ భవన్ అని తెలిపారు. మాదిగ భవన్ మనందరి భవన్ అని అన్నారు. సమాజంలో అన్ని పేద వర్గాల అభివృద్ధి నిమిత్తం ఈ మాదిగ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు. మాదిగ జాతి అభ్యున్నతికి ఇది ఒక తొలి కార్యక్రమం అని అందరూ భావించాలని కోరారు. ఉన్నత చదువులు చదువుకొని వేలాది మంది విద్యార్థులు గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతికి స్వచ్ఛందంగా సహకారం అందజేయాలని కోరారు. మాదిగ భవన్ కార్యాలయం ద్వారా మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. మాదిగ జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తరపున ఒక స్థలాన్ని కేటాయించి మాదిగ అభివృద్ధి భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. మాదిగ సామాజిక వర్గం అభివృద్ధికి మేము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ భవన్ సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఫారీ సలీం రాజు, ఉపాధ్యక్షులు నలుకుర్తి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోపాటి రత్నం, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంగుంట్ల ఆదం, కోశాధికారి బుల్లా కిషోర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి మాదిగ ఎంప్లాయీస్, మాదిగ ఎంటర్ప్రెన్యూర్స్, మాదిగ ప్రముఖులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కలిసి ఈరోజు తమ జాతికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందించేటటువంటి సహకారము, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏబిసిడి కేటగిరైజేషన్ చేసేటటువంటి విషయంలో అంతరంగికంగా ఉన్నటువంటి కేటగిరైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఏబిసి కింద ఇంప్లిమెంట్ చేశారు. వాటిని కూడా సమర్థవంతంగా అమలు పరుచుకునేటటువంటి విషయాల్లోనూ, మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేసి జాతిని ముందుకు నడిపించే ఒక కార్యక్రమాన్ని మన కమ్యూనిటీ సోదరులు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు ఈ భవన్ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాను బ్రతకడం కాదు, నలుగురిని బ్రతికించాలి అని, తాను జాతిలో పుట్టినందుకు గర్వపడాలని, జాతి బిడ్డగా జాతి తనకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు ఆ జాతి బిడ్డలను తను తోసినంత విధంగా సహాయపడాలన్నటువంటి ఒక ఆలోచనతో తనకు జాతి ఏ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది, జాతికి మనమేం చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇలాంటి భవనాలన్నీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ల నుండి మరి దూర ప్రాంతాల నుంచి ఏదైనా కార్యక్రమాల కింద వచ్చేటటువంటి పిల్లలకి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలకు వచ్చేదానికి కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో
మాకు సరైనటువంటి న్యాయం జరగలేదని ఏదైనా గ్రీవెన్స్ కింద వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి సంబంధిత అధికారులకు ఒక ఫోన్ చేసి వాళ్ళకు సహకరించడం అనేటువంటిది ఈ భవన్లో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఈ భవన్ ఒక దేవాలయంగా పనిచేస్తుంది. జాతికి ఒక దేవాలయంగా పనిచేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ రోజున మాదిగ భవన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి మన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గోల రామేంద్ర గారికి స్వాగతం జరుగుతుంది. అలానే ఈ భవన్కి మరి అధ్యక్షులుగా చూసుకునే కార్యక్రమాలు తీసుకునేటువంటి అధ్యక్షుడు కాబట్టి కాళీన్ రాజు గారు, సెక్రటరీగా మరి రత్నం గారు, చౌపాటి రత్నం గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే మాదిగ కమ్యూనిటీకి సర్వీస్ చేయాలని చెప్పేసి పేదలు ఉన్నటువంటి ఈ వర్గాన్ని వాళ్ళకున్నటువంటి సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల కోసం వచ్చినటువంటి వారికి చేయూతనివ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలు ఉంటాయి సమాజంలో. వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని మరి ఇక్కడ ఉండి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో అదే కమ్యూనిటీకి ఉపయోగపడాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ చేస్తే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే కమ్యూనిటీ కోసం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా కానీ అలానే వాళ్ళకు ఉన్నటువంటి మరి ఏదైతే ప్రోత్సాహకర కార్యక్రమాలు గవర్నమెంట్ ఇస్తుందో వాటన్నిటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా చేయించుకోవాలి ఏంటని చెప్పేసి ఒక కమ్యూనిటీ భవన్ ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళన్న సమస్యలు తెలియజేసుకొని వాళ్ళు కొంత అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళు ఎలా చేసుకోవాలి, పనులు ఎలా చేయించుకోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా చేయూతనిస్తాం మేము ఉండామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన శాలిరాజుకి, మన మాదిగ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఈ మంచి భవన్కి మరి మన ఎమ్మెల్యే గారు చేయూతనిస్తారని చెప్పేసి అన్నారు. అందరూ సహాయ సహకారాలతో పాటు నా సహాయ సహకారం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వెంగళాయపాలెం గ్రామంలోని చెరువు పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పత్తిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వాటర్ షెడ్ పథకంతో వెంగళాయపాలెం చెరువును పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నీటి పర్పులేషన్ పేరుతో విజన్ 2047 కింద చంద్రబాబు ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రాగా తీర్చిదిద్దుతామని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి ప్రాజెక్టులు 50 చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రౌడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని హరితాంధ్రప్రదేశ్ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేస్తామని చెప్పారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 10, 11వ తేదీల్లో వెంగళాయపాలెం గ్రామంలో నిర్వహించే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ మహోత్సవం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 130 మంది నిపుణుల బృందం హాజరవుతారని తెలిపారు. వాటర్ బాడీస్ డెవలప్మెంట్ చేయటంలో పైలట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వర్క్ చేస్తా ఉన్నాం లాస్ట్ 15 రోజుల నుంచి. సో ఇంకో 2 daysలో మా కేబినెట్ మినిస్టర్ చౌహాన్ గారు వస్తున్నారు ఇక్కడికి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని చూస్తానికి వచ్చాం. చాలా వరకు ఫాస్ట్గా బాగా చేశారు. కొబ్బరి మొక్కలు అన్నీ కూడా ఒక 3 daysలో మిగిలింది కూడా మేము అనుకున్నంత విజన్ 100% కాకపోయినా 70 to 80% వరకు అవుతుంది. అయిపోతే దీన్ని మోడల్గా తీసుకొని ఇప్పటివరకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్లో లేవు రూరల్ డెవలప్మెంట్లో. వీటిని ఇంక్లూడ్ చేసి అన్ని విలేజెస్లో ఎలా చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఈ మొత్తాన్ని వారి భుజాలపై వేసుకొని చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా లోకల్ రెవెన్యూ రూరల్ డెవలప్మెంట్ అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం. ఎమ్మెల్యేలు మేము ఉన్నాము. రూరల్ డెవలప్మెంట్ నుంచి మరి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ వస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చాము. మరి వారి ప్రోగ్రామ్ వారికి వేరే కనుక లేకపోతే వస్తారు. ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఉండి వేరే ఆయనకి ఏదైనా స్కెడ్యూల్లో ఉంటే వారు రాలేకపోవచ్చు. ఇది అంటే అట్లా కదమ్మా 100 ఇప్పుడు బయట సైడ్ అంతా రిబేట్ అవన్నీ రేపు 3 రోజులు అయిపోతాయి. ఇంకా లోపల రిబేటు ఫెన్సింగ్ కూడా వేయాలి కంప్లీట్ పిక్చర్ రావడానికి. అది ఇంకొంచెం టైం పడుతుంది. ఇది ప్రోగ్రామ్ అయిపోయాక కూడా 10 రోజులు 15 రోజుల్లో చేస్తాం మిగిలినవి కూడా. నెలలుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు గమనిస్తున్నారు. మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఒక వినూతమైనటువంటి పద్ధతిలో అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రయోజనాలు ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనతో
ఇది యాక్చువల్గా అయితే వాటర్ షెడ్లో ఒక ప్రోగ్రామ్, బట్ వాటర్ షెడ్ మన ప్రాంతాలకు రాదు కాబట్టి వాటర్ షెడ్లో ఒక భాగమైనటువంటి నీటి పర్కులేషన్ అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో, ఆ ఒకే ఒక నిబంధనతో ఈరోజు గంగళాయపాలెంలో చెరువు డెవలప్ చేయడం, వాకింగ్ ట్రాక్. సో ఇందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆరోగ్యాంధ్ర, ఆయన విజన్ 2047 విజన్లో ఆరోగ్యాంధ్ర. ఈరోజున్న 71 సంవత్సరం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 90 సంవత్సరాలకు చేరాలన్నటువంటి ఆయన ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి, కొంత సేద తీర్చుకోవాలి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు తీసుకొని వచ్చి సాయంకాలం పూట ఇంకా ఇక్కడ కొంత మ్యూజిక్ సిస్టము ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తాం. అది అంతా కూడా పంచాయతీ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు మా కేంద్ర మంత్రి వారి యొక్క సహాయ సహకారాలు 1 కోటి రూపాయల వరకే, మిగిలినవన్నీ కూడా లోకల్ బాడీసు, తర్వాత మా మండల పరిషత్తు, తర్వాత మా లోకల్గా వచ్చేటటువంటి దాతలు వీళ్ళందరితో చేసుకొని ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక నందనవనంగా దీన్ని రూపుదిద్దుకుంటుంది. ఇటువంటివి మా నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మొదటి స్టేజ్లో, అటువంటి తర్వాత కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక 50 ప్లాన్ చేసుకున్నాం. సో ఆ 50ని ఈ వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా కన్వర్జెన్స్ మోడ్లో జరుగుతుంది. అంటే ఏమీ లేని చోట ఒక సంపదను సృష్టించడం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో భాగంగానే ఈరోజు మా చంద్రశేఖర్ గారు దీన్ని కొనుక్కున్నారు. మరి ₹1 కోటి అంటే అంత ఈజీ కాదు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిని మహేష్, వైఎస్ఆర్సీపీ గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమాల బాలవజ్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఏమాత్రం సంబంధం లేని విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే డిపాజిట్లు దక్కేవి కాదని అన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ కుప్పంలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయేవారని అన్నారు. చంద్రబాబు సొంత మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నాడని విమర్శించారు. ఈ రోజు జిల్లా కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు గారు, మరి అలాగే ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు, అలాగే మోదుగులు గారు, ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట కూడా ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కోటి సంతకాల సేకరణ ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతుంది, అలాగే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ ప్రైవేటీకరణ జరుగుతున్న మెడికల్ కాలేజ్ని ఆపాల్సిందిగా, అలాగే ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ సంతకాలు, వాళ్ళ అమూల్యమైన సంతకాలు భవిష్యత్తు కోసం మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే దాన్ని తెలపాలని, అలాగే మీకు తెలుసు చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర రాయాలన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సాధ్యమని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన ఎంతమంది చెరపాలన్నా చూసినా కూడా అది తీసుకొని వచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు కూడా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలతో రాష్ట్రానికి మంచి జరగాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మీరు ప్రైవేటీకరణ చేస్తే మేము ఒప్పుకోము, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా దీన్ని ఆపటానికి మా సాయశక్తులు, అలాగే ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ వాళ్ళ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేమందరం కలిసి 12వ తారీఖున మాత్రం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసులో ప్రతి చోట కూడా గవర్నమెంట్లో నిర్మిస్తున్నటువంటి జనరల్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు 17ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 12వ తారీఖున జరిగే నిరసన ర్యాలీకి అనుసంధానంగా గుంటూరు జిల్లా ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రైవేటు ఆసుపత్రులు చేయాలనేటువంటి దృక్పథం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేదవాడిని ఏ స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళలేడని ఆరోగ్యశ్రీ పెట్టారో
దానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి చర్య. ఎందుకయ్యా అంటే మనం గుంటూరులో తరతరాల నుంచి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జికి కుడి చేతేపిన జనరల్ ఆసుపత్రి, ఎడం చేతేపిన ఉన్నటువంటి వైద్య కళాశాల, నాకు ఊహ తెలియక ముందు నుంచి సుమారుగా 5-6 జిల్లాల నుంచి ఏ యాక్సిడెంట్ జరిగినా, ఏ ఎమర్జెన్సీ కేసుండా ఒంగోలు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా వెస్ట్ గోదావరికి కూడా సర్వీస్ చేయడానికి ఉన్న ఏకైక పెద్ద హాస్పిటల్. అలాంటి హాస్పిటళ్ళు 17 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం, 8,000 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభించడం, కొన్ని ఆసుపత్రులు రెడీ అవ్వడం, మిగతా వివిధ దశల్లో ఉండటిని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటా ఉంది. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణకు కొన్నూరు నియోజకవర్గానికి చాలా దగ్గర సంబంధం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సహకార సంఘంలో అప్పుడు నిర్మించినటువంటి సంఘం డైరీ, అదేవిధంగా డీవీసీ హాస్పిటల్ సహకార సంఘంలోంచి భూబకాసురుడే కాకుండా వైద్య బకాసురుడైన ధూళిపాళ నరేంద్ర డీవీసీ హాస్పిటల్ని, సహకార సంఘంలో ఉన్న హాస్పిటల్ని తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రి చేసుకునే కుటుంబం దారాదత్తం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో గౌరవించటం కానీ, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవటం కానీ కనపట్టలేదు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా. నేను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి నువ్వు ఎన్నికలను మేనిఫెస్టోలో పెట్టినట్టయితే మళ్ళీ నువ్వు మంగళగిరిలో ఓడిపోయాడు, నువ్వు కుప్పంలో ఓడిపోయాడు. అది మేనిఫెస్టోలో పెట్టుకోకుండా తర్వాత అధికారం వచ్చిన తర్వాత నీ సొంత మనుషులకు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి దాపురిచ్చింది ఇప్పుడు. అందుకని నేనంటుంది ఏంటంటే, నువ్వు ఏమన్నా మేనిఫెస్టోలో చెప్పినవి చేయవు, చెప్పకుండా ఇటువంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నావు. అంటే నీకు మేనిఫెస్టో మీద గౌరవమే లేదు. నెలకు 1,500 ఇస్తా అన్నావు, అది ఇవ్వట్లేదు. దాదాపు ఉద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నావు, అది ఇవ్వట్లేదు. కానీ ఈ పనికిరాని పనులు మటుకు చేస్తూ ఉన్నావు. ఇదేదో యాన్యువల్ మేనిఫెస్టోలో పెట్టాల్సింది. డిపాజిట్లు కూడా వచ్చాయి కాదు నీకు. మేము ఈ రోజున పేదవాడు గర్వపడేటట్టు మేము 3 కోరుకుంటున్నాం. 1 న్యాయం కావాలి పేదవాడికి, 2 విద్య కావాలి, 3 ఆరోగ్యం కావాలి. ఈ 3 ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తే అసలు పేదవాడికి న్యాయం జరుగుతుందా? హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారా? దాని మీద నువ్వు న్యాయ వ్యవస్థ ఏ రకంగా అందించాలనేది నువ్వు ఎక్కడ చెప్పలేదు. రెండోది విద్య. ఈరోజు ఎంతమంది మాకు ఉన్నటువంటి నాడు నేడు అనేటువంటి ఒక మంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి, 1 కోటి సంతకాల సేకరణకి పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల్లో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ప్రజల హక్కుని ఏ విధంగా వ్యాపారాత్మకం చేస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు కలిసి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజున ప్రజలు వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి వేల రూపాయలు, లక్షల రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరని మేము సూటిగా ప్రశ్నిస్తాము. అదేవిధంగా పేద సామాన్య వర్గాల కళ అయినటువంటి మెడికల్ విద్య, డాక్టర్ అనేటువంటి కళల్ని చిదిమేసేటువంటి హక్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పేద ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మధ్యతరగతి ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మీకు ఎందుకు ఈ పేద సామాన్య వర్గాల మీద అంత కక్ష? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 సంవత్సరాల చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి. కేవలం 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ జేకేసీ క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో వివిధ ప్రాంతాల జట్లు పాల్గొన్నాయి. ఆయా జట్టు సభ్యులు ఎమ్మెల్యే నజీర్ పరిచయం చేసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్రతో కలిసి టోర్నమెంట్ ను లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జట్టు సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కాసేపు క్రికెట్ ఆడి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ ప్రపంచంలో క్రికెట్ కు భారత్ అగ్రగామిగా నిలిచిందని అన్నారు. ప్రపంచ మహిళా కప్ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుత టోర్నమెంట్ లో జయాపజయాలు లేకుండా క్రీడా స్ఫూర్తితో పోటీలు ఆడి విజయం సాధించాలని అన్నారు. గెలుపోటములు ఎలా ఉన్నా హుందాగా స్వీకరించాలని కోరారు. క్రికెట్ తో రాష్ట్రానికి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే నజీర్ కోరారు. అలాగే అనిల్ గారు, మా సోదరులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఈ కాంపిటీషన్స్ అనేది మీ అందరికి కూడా తెలుసు. అందరు కూడా ఒక చోట నిరంతరం ఎంతో కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగంలో కొంత రిలాక్సేషన్ కోసం, కొంత టీమ్ స్పిరిట్ కోసం, ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే వర్క్ కల్చర్ని పెంచడానికంటే స్పోర్ట్స్ ఇట్స్ అన్ యాక్టివిటీ. ఈరోజు మీరందరూ కష్టపడి పనిచేసేటువంటి ఒక టీమ్ స్పిరిట్ తో ఎలాగైతే బ్యాంక్ చేస్తూ మీ బ్యాంక్ ఒక మంచి కల్చర్ ని తీసుకొని రావడం చాలా సంతోషం. ఈరోజు ఇండియన్ బ్యాంక్ చాలా పెద్ద బ్యాంక్. ఇండియా ఐ థింక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్యాంక్, లార్జెస్ట్ బ్యాంక్. 1907 లో బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 6,000 బ్రాంచెస్. సో చాలా పెద్ద టర్న్ ఓవర్ తో మంచి పిఎస్యూగా, మంచి బ్యాంక్ గా అనేక సేవలు అందిస్తున్నారు. ట్యాగ్ లైన్ కూడా ఇట్స్ ఓన్ బ్యాంక్, మై ఓన్ బ్యాంక్. దాని ట్యాగ్ లైన్ ఇదే రిపీట్ చేశారు. ఎందుకంటే నా జీవితంలో మొదటి అకౌంట్ ఇండియన్ బ్యాంక్ లో ఉంది. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ టు కమ్ టు దిస్ ప్లేస్. మీ అందరూ కూడా ఎంప్లాయీస్ ఇంకా కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఏ సంస్థకైనా, ఏ ఆర్గనైజేషన్ కైనా మనం పూర్తిగా స్పిరిట్ తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు జాబ్ అనేది కేవలం ఒక అలంకరణ కాదు, ఇట్స్ అన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మనకు ప్రివిలేజ్ అనమాట. ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మనకు ఒక ప్రివిలేజ్ అని చెప్పి తప్పకుండా కష్టపడి పనిచేస్తే మనకి ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుందని అందులో మీరందరూ కూడా నిరంతరం చాలా యాక్టివ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బ్యాంకింగ్ గురించి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ కోర్తో ఉంటుంది కాబట్టి మీరు యాక్టివ్గా ఉండాలంటే ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీకు ఎంతో ఎన్రిచ్ చేస్తాయి. కాబట్టి దీని మీద రోజు హార్డ్ వర్క్ చేయడానికి కానీ, కలిసి పని చేయడం కానీ, లేకపోతే ఫెటీక్ దూరం చేయడానికి కానీ, అటెండెన్స్ ఉండడం కానీ, ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అటువంటి యాక్టివిటీని నిరంతరం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సిఎస్ఆర్ కూడా ప్రామిస్ చేస్తున్నారు మీ బ్యాంక్ నుంచి. కొంతవరకు మా నియోజకవర్గంలో కూడా అనేక బ్రాంచెస్ ఉన్నాయి. ఎందుకంటే లేడీస్ చాలా మంది ఈరోజు మెప్మాకి సంబంధించినటువంటి లేడీస్ అందరూ కూడా ఇండియన్ బ్యాంక్ గుంటూరు ఈస్ట్ కి సంబంధించినటువంటి ఇండియన్ బ్యాంక్స్ లో మేజర్ అకౌంట్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. సో మీ సిఎస్ఆర్ యాక్టివిటీని కూడా కొద్ది గుంటూరు ఈస్ట్ వైపు మీరందరూ చేపట్టాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ రోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.